ఒకప్పుడు ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఇతరులు అతనిని ముద్దు అని పిలుస్తూ ఉండేవారు. కానీ అతనికి ప్రపంచం గురించి అసాధారణమైన ఆసక్తి ఉండేది. అతని స్నేహితులు సాధారణమైన విషయాలపై దృష్టి పెట్టుతూ ఉండగా, అతని ఆలోచనలు మాత్రం నక్షత్రాలు, కాంతి, విశ్వ రహస్యాల గురించి తిరుగుతూ ఉండేవి. అతని మనస్సు ఎప్పుడూ అన్వేషణలో ఉండేది. ఇతరులు పట్టించుకోని ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ ఉండేది. కానీ అతను సాధారణమైన దానికంటే కూడా ఏమాత్రం తక్కువ కాదు అని అనిపించేది. తరగతి గదిలో అతని ఉపాధ్యాయులు అతన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడుతూ ఉండేవారు. అతను తరచూ కిటికీ వెలుపల చూస్తూ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవాడు. అతని గ్రేడ్లు పడిపోతూ ఉండేవి. ఉపాధ్యాయులు అతని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండేవారు. వారు అతనిలో ఉన్న అసాధారణమైన మెరుపును గమనించకుండా అతని అజాగ్రత్తను అలసటగా భావిస్తూ ఉండేవారు. కానీ అతని మనస్సు ఎప్పుడూ లోతైన జ్ఞానాన్ని వెతుకుతూ ఉండేది. అది పాఠశాలలో అందించలేని స్థాయిలో ఉండేది. సమయం గడుస్తుండగా ఇతరులు అతన్ని బద్ధకస్తుడిగా, అసమర్థుడిగా భావిస్తూ ఉండేవారు. అతని స్నేహితులు అతని కలల ప్రపంచాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు. కానీ వారందరికీ తెలియకుండానే అతని లోపల ఒక బలమైన జ్ఞాన తపన జ్వలిస్తూ ఉండేది. సంప్రదాయ విద్యా విధానం అతని దాహాన్ని తృప్తి పరచలేకపోతుండేది. అయినప్పటికీ అతని ఆసక్తి అతన్ని ముందుకు నడిపిస్తూ అందరూ ఊహించని మార్గాల్లో జవాబులు వెతికించేలా చేస్తూ ఉండేది. విద్యా సంస్థ వెలుపల ఆ బాలుడు తన ప్రయత్నాన్ని ఆపకుండా పుస్తకాలలో తలదూరుస్తూ ఉండేవాడు. పాఠశాల ముగిసిన తరువాత అతను గంటల తరబడి లైబ్రరీలలో గడుపుతూ నక్షత్రాలు, కాంతి, విశ్వం గురించి చదువుతూ ఉండేవాడు. ఏకాంతంలో అతనికి నిజమైన జ్ఞానం లభిస్తుండేది. అతను ఎంత ఎక్కువ చదివితే అతని మార్గం అంత స్పష్టంగా అవుతూ ఉండేది. ఆ ప్రశాంత క్షణాల్లో అతని ఆలోచనలు రూపం దాల్చుతూ భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చబోయే సిద్ధాంతాలుగా మారుతూ ఉండేవి. ఒకరోజు ఒక చిన్న ప్రశ్న అతనిని వెంటాడుతూ ఉండేది. నేను కాంతి కిరణంపై ప్రయాణించగలనా? అది ఒక సాధారణమైన ఆలోచనలా కనిపించవచ్చు, కానీ అదే అతనిలో ఒక గొప్ప పరిశోధనకు నాంది కావాల్సి వచ్చింది. ఈ చిన్న ప్రశ్న అతనిని విశ్వంలోని కాలం, స్థలం, భౌతిక సూత్రాలను మార్చే దిశలో నడిపిస్తూ ఉండేది. అతని కృషి అతను అనేక రాత్రులు లెక్కలేని సమీకరణాలను వ్రాసుకుంటూ ప్రస్తుత సిద్ధాంతాలను ప్రశ్నిస్తూ ఉండేవాడు. తన సిద్ధాంతాలను నిరూపించేందుకు అనేక అవరోధాలను అధిగమించాల్సి వస్తూ ఉండేది. అతని ఆలోచనలు ఎప్పుడూ వేగంగా ముందుకు సాగుతూ విశ్వంలోని రహస్యాలను ఛేదించే మార్గాన్ని వెతుకుతూ ఉండేవి. తిరస్కారాల పట్ల అతని పోరాటం. అయితే అతని ఆలోచనలు మొదట్లో తీవ్ర నిరాకరణకు గురవుతూ ఉండేవి. శాస్త్ర ప్రపంచం అతని సిద్ధాంతాలను నవ్వుతూ తిరస్కరిస్తూ ఉండేది. అయినప్పటికీ అతను వెనుకడుగు వేయకుండా మరింత ధైర్యంగా ముందుకు సాగుతూ ఉండేవాడు. అతనికి తెలుసు, అసలు నిజమైన ఆవిష్కరణలు ఎప్పుడూ ప్రస్తుత నమ్మకాలను ప్రశ్నించే వారి వల్లనే వస్తూ ఉంటాయి. ప్రతి తిరస్కారంతో అతని సంకల్పం మరింత గట్టిపడుతూ ఉండేది. ఆఖరుకు ఆ బాలుడు పట్టుదలతో ముందుకు సాగుతూ ఉండేవాడు. క్రమంగా అతని సిద్ధాంతాలు గుర్తింపు పొందుతూ ఉండేవి. కాలం, స్థలం గురించి ఉన్న భ్రమలను తొలగించి విశ్వం గురించి కొత్త అవగాహన అందిస్తూ ఉండేవాడు. ఈ మహత్తరమైన ఆవిష్కరణలు శాస్త్ర ప్రపంచానికే కాదు, మొత్తం మానవ జాతికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తూ ఉండేవి. ఆ బాలుడు ఎవరో తెలుసా? ఒకప్పుడు మొద్దు అని తక్కువగా చూసిన బాలుడు శాస్త్ర జగత్తును మార్చిన గొప్ప మేధావిగా మారాడు. ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టీన్. అతని సిద్ధాంతాలు భౌతిక శాస్త్రాన్ని కొత్త మలుపు తిప్పాయి. మనం విశ్వాన్ని అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ వీడియోను ఇంగ్లీషులో చూడటానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు ఇన్స్పైరింగ్ వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.